డివైఎఫ్ఐ కోట రమేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర నాయకత్వం అందరికీ నమస్కారం. భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎంత పతన వ్యవస్థలో ఉందని చెప్పడానికి నీట్ పేపర్ లీకేజీ కుంభకోణం అనేటువంటిది ఒక ఉదాహరణ. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత భారతదేశంలో విద్యా వ్యవస్థ మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఓ పక్క కార్పొరేట్ ప్రైవేటు వాళ్లకు ప్రభుత్వ విద్యారంగాన్ని అప్పజెప్తూనే మరో పక్క పేపర్ లీకేజీలు పాల్పడేటువంటి అనేక రకాల అవకాశాలకు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆస్కారం ఇస్తూ ఉంది. ఈ దేశంలో మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో 24 లక్షల మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈ పరీక్ష రాసి కొద్దిమంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొద్దిమంది చేసినటువంటి నిర్వాహక మూలంగా మొత్తం పేపర్ లీకేజ్ అయితే ఈ 24 లక్షల మంది వివిధ వర్గాల విద్యార్థులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నష్టం జరిగితే దాని మీద నరేంద్ర మోడీ గారికి మాట్లాడడానికి సమయం లేదు. విద్వేష రాజకీయాలు మాట్లాడడానికి మోడీ గారికి సమయం ఉంటుంది. విద్యా వ్యవస్థ నాశనం అవుతుందంటే మాత్రం దాని మీద దేశ ప్రధాని మాట్లాడడానికి ఆస్కారం లేదంటే ఈ యొక్క మోడీ విధానాలు బీజేపీ విధానాలు ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. మనం ఈ దేశంలో విద్యా వ్యవస్థ పతనం అవుతా ఉంది. విద్యా వ్యవస్థలో అనేక రకాల మార్పులు తీసుకొస్తా ఉన్నారు. గత అనేక ఏళ్లుగా భారతదేశంలో విద్య సామాజికంగా అట్టడుగు వర్గాల విద్యార్థులకు దూరం అవుతా ఉంది. ఇవాళ కొన్న వాళ్ళకే విద్య అందుబాటులో ఉంటుంది తప్ప సామాన్యులకు విద్య అందుబాటులో రావటం లేదు. ఉన్నత విద్య, వైద్య విద్య, వృత్తి విద్య అన్ని రకాలుగా ఇవాళ పేద వర్గాలకు దూరం అవుతా ఉన్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి క్రమంలో కేంద్ర బీజేపీ పాలకులు మేము 3వ గెలిచామని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క నీట్ పేపర్ లీకేజీ పైన నిష్పక్షపాతంగా మీరు విచారణ చేయించండి, దోషుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే బీజేపీ పాలకులు ఇక్కడ గెలిచినటువంటి మంత్రులుగా మేము గెలిచినామని చెప్పేసి విర్రవీగుతున్నారు కదా, ఇక్కడ గెలిచి కేంద్రంలో ఇవాళ మేము 2 మంత్రులు ఉన్నామని చెప్పి అంటున్నారు కదా, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తక్షణమే నీట్ పేపర్లో ఎవరు దోషులో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే నరేంద్ర మోడీ మాట్లాడాలి, బీజేపీ మాట్లాడాలి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడాలి, అన్ని రాజకీయ పార్టీలు దీని మీద మాట్లాడాలి. లేకపోతే ఈ యొక్క మొత్తం నిర్వాహకంతో దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు, వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు, ఎన్ఎస్ఓఐ, ఆ విధంగా యూత్ కాంగ్రెస్ కలుపుకొని దేశవ్యాప్తంగా బలమైన మేము విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఆ రకంగా భవిష్యత్తులో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఎన్టీఏని రద్దు చేయాలి, అదేవిధంగా నీట్ పరీక్ష సంబంధించినటువంటి మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా ఉధృతమైన ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.